నాగశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడి. ఇంత పెద్ద కథలో కూడా రొమాన్స్ కి కొదవ లేకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారట. ఇందుకోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్తో రెడీ అవుతున్న ఈ మూవీ 2 భాగాలుగా రానుంది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడు. భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా మూవీ ఉండబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు. దీనికోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు. పూర్తి ఊహాజనిత కల్పనలతో ఈ సినిమా కంటెంట్తో పాటు ప్రెజెంటేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రభాస్ దిశా పటాని మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం రెగ్యులర్ ఫార్మేట్లో కాకుండా కంప్లీట్ అండర్ వాటర్ విజువలైజేషన్తో సాంగ్ని చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్టు టాక్. అదే జరిగితే ఖచ్చితంగా ఈ సాంగ్ ఒక అద్భుతం అయ్యే అవకాశాలున్నాయి. అండర్ వాటర్ థీమ్తో సాంగ్ న్యాచురల్ విజువల్స్తో రావటం అంటే చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫారిన్ లొకేషన్స్ ఈ సాంగ్ని చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కల్కి 2898 ఏడి కథ ప్రకారం చూసుకుంటే ఇది డిఫరెంట్ టైమ్ లైన్లో జరగబోతోంది. ఇండియన్ సినిమాటిక్ స్టైల్లో సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న కూడా వస్తోంది. అయితే సాంగ్స్ని ఆస్వాదించే ఆడియన్స్ చాలామంది ఉంటారు. సాంగ్ చిత్రీకరణ బట్టి సినిమా సక్సెస్లో కూడా అది భాగమవుతోంది. కె రాఘవేందర్ రావు, శంకర్ ఇలా సాంగ్స్ విషయంలో ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు. మరి నాగశ్విన్ వారిని మించిన వండర్ ఏమైనా కల్కి సినిమాలో చూపిస్తాడేమో చూడాలి.